అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇటుక రాయి తొలుస్తున్నాము. ఒక్కొక్క ట్రిప్కి వచ్చి 2000 రాయి వస్తుంది ట్రాక్టర్లో. డ్రైవర్ చూడండి, ఉన్నటువంటి కొద్ది ప్లేస్లో ఎలా రిటర్న్ చేస్తున్నాడు బండిని. అసలు అమేజింగ్ అన్నమాట. చాలామంది డ్రైవర్లను చూశాను కానీ ఇతను రియల్లీ అసలు మాటలు రావు. ఉన్నది కొద్ది ప్లేసు, ట్రాక్టర్ని అడ్డుగా పెడితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కొంచెం కూడా గ్యాప్ ఉండదు. ఇటుపక్క రాళ్ళు, అటుపక్క చెట్టు. కానీ ఇతను చాలా టెక్నిక్గా చాలా టెక్నిక్గా చెప్తున్నాడు. ముందు టెంకాయ చెట్లు, ఇటు చూసిన అడ్డమే. ఎన్నది వచ్చి కాళహస్తి. ఒక లోడ్ వచ్చి అంటే 2000 రాయి వచ్చి 18,500 పడింది విత్ ట్రాన్స్పోర్టేషను. అదే టౌన్లోకి అయితే 16,500కి ఒక లోడ్ వస్తుంది 2000 రాయి. రాయి అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది. వాటర్ ఫినిషింగ్ బాగా కాలింది. బయలుదేరి మేస్త్రులు కూడా మెచ్చుకున్నారన్నమాట ఈ రాయిని. మొత్తానికి మనోడు తిప్పేశాడు. డ్రైవరు ప్లస్ అక్కడ ఉన్నటువంటి బ్రదరు ఇద్దరు కలిసి అక్కడ లోడ్ చేసుకొని 16 కిలోమీటర్ వచ్చి ఇక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ 16 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ వస్తారు లోడ్ చేసుకొని. లోడింగ్ వెళ్ళి అన్లోడింగ్ వెళ్ళి వీళ్ళు లోడింగ్ ప్లస్ అన్లోడింగ్ చేసినందుకు 200 రూపీస్ ఇవ్వాలి వీళ్ళకి బత్త ఒక్క ట్రిప్కి. ఓనర్ వీళ్ళకి పే చేస్తాడు. మనం కట్టే 18,000లోనే వీళ్ళకి అన్లోడింగ్కి లోడింగ్కి అమౌంట్ ఇస్తారు. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ట్రాక్టర్ని రిటర్న్ చేస్తున్నాడు. ఫ్రంట్ బ్యాక్ అక్కడికక్కడికే బండి మొత్తం కట్ చేసి తిప్పుతున్నాడు. అంత లోడ్ బండి. వర్కర్ కొంచెం తొందర ఎక్కువ స్పీడు. అతను రిటర్న్ వస్తున్నప్పుడే ట్రాక్టర్కి డోర్ తీసేసాడు. మళ్ళీ ఎక్కడ పడిపోతాయని చెప్పి వాటిని రాళ్ళు పట్టుకొని మళ్ళీ వెళ్తాడు. హిందీ అతను, జార్ఖండ్ వెళ్ళి. చూడండి, చాలా హార్డ్ వర్క్ పీపుల్ వీళ్ళు. సైడ్కి వస్తాడు. ఇప్పుడు అలా రిటర్న్ వచ్చి అక్కడ పెట్టి ఇది మొత్తం కలిపి 6,000 రాయి అన్నమాట. కేసరి ఇప్పుడు అంతా అది ఒక లాట్ మాదిరి కట్టి అన్లోడ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది.